నాకేంటో తెలీదు, ఇలా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఇలా క్యాంపింగ్ చేయడం, ఇలా బయటకు వెళ్ళి తిరగడం అంటే చాలా ఇష్టం. ఈ రోజు మేము ఏం ఆలోచించామంటే ప్రపోజ్ డే కదా, హస్బెండ్స్ వచ్చి వైఫ్ అందరికి ప్రపోజ్ చేయాలి, యూనిక్ గా చేయాలి, ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా. నాకు ఒక 6-7 years అప్పుడే మా ఫాదర్ చనిపోయారు. ఆఫ్టర్ తర్వాత మా తాతయ్య అసలు ఆ లోటు లేకుండా చూసుకున్నారు. పెళ్లి తర్వాత ఈయన లైక్ దిస్ పర్సన్ సో మచ్. మస్తు ఉన్నారు ఇద్దరు. తెలుగు తెలుగు అది తెలుగు బాబు రండి, ప్లేట్లకు రండి ఒక్కొక్కళ్ళు. కార్ కార్ ఇంకా సూపర్ అద్దరిపోయింది. బావా ఎలా ఉంది నీకు ఈ టెంట్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగా హీట్ గా ఉంది. హీట్ ఉందా? నిజంగా ఇలాంటి ఓపెన్ ప్లేసెస్ లోనే కదా దెయ్యాలు అనేది వస్తాయి. దెయ్యాలు వస్తాయి బాబా, నిజమే దెయ్యాలు వస్తాయి, నీకు తెలియదా? హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో కార్ ఎక్కిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడైతే మనం క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము, నైట్ స్టేయింగ్ కి. ఎక్కడికి? లోలెక్సే కదా. మీ జుట్టు మొత్తం గొర్రె జుట్టు లేచిపోయింది. సో ఇంకా ఫ్రెండ్స్ అయితే అక్కడ భావనాలు ఉన్నారు, సంధ్య వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు, ఉషా వాళ్ళు ఏమో వెనకాల ఉన్నారు, అట్టుకుంటూ తింటుంది పాపం పిల్ల. దుబాయ్లో ఎక్కువగా క్యాంపింగ్ చేయాలంటే లవ్ లేక్స్ గానీ, కుద్రా లేక్స్ గానీ, అలాగే ఎక్స్పో 2020 లేక్స్ గానీ వెళ్తారు. నైట్ స్టేయింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ సన్సెట్ తో పాటు మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఒకటే ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది కదా, అందుకని మేము, సంధ్యక్క వాళ్ళు, ఉషా వాళ్ళు, భావన వాళ్ళు వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ ఉషా తెలిసిందే, చాలా వీడియోస్ లో చూసారు. భావన కూడా తెలుసు, వాళ్ళ ఇంటికి మనం పూజకి గట్ట ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా. అండ్ అలాగే సంధ్యక్క వాళ్ళని కూడా మధ్యన చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటి ఫుడ్ కోర్ట్స్ అనుకుంటా, అవన్నీ చక్రాల బండ్ల కింద ఉన్నాయి చూడు, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ. ఇదిగోండి ఆల్మోస్ట్ మనం లేక్స్ వరకు వచ్చేసాము. కుద్రా లేక్స్, లవ్ లేక్స్, ఎక్స్పో లేక్స్ అని చెప్పేసి బోర్డ్స్ ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళడమే. అయ్యో బాబోయ్, అదిగో అక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. చేస్తున్నాను అట్లా గొతుకులు రోడ్డు మొత్తం. వెళ్ళారు కదా, నాకు ఆ ఎక్స్పీరియన్స్. బావా ఇక్కడ ఏం కనిపించట్లేదు ఏంటే? ఇది మేఘాలు ఎక్కువ కనిపిస్తుంది. ఏంటవి? ఏ బుడ్డి ఏంటి? రేగి పండు. ఉన్నాడు కోసేద్దాం, దొబ్బేద్దాం. ఇక్కడ వెళ్లే దారిలో రేగుపళ్ళు కనిపించినాయి అన్నమాట. ఎన్ని ఉన్నాయో, మొత్తం ఫుల్ ఎడారి కదా ఇదంతాని. రేగుపళ్ళు చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఏం లేవు, అక్కడ ఉన్నాయి చూపిస్తా. ఓ బాకి నుంచి ఉషా వీడియో తీసేస్తుంది, ఓ బాకి నుంచి నేను. బాగున్నాయా? సంధ్య అదే చెప్పింది, ఏదో ఇవి దుమ్మట్టేసినాయి. ఇదిగోండి రేగుపళ్ళు చూడండి అసలు ఎంత బాగా దొరుకుతున్నాయో. చాలా స్వీట్ ఉన్నాయి, మొత్తం అన్ని రేగుపళ్ళు. ఇటు సైడ్ అయితే ఎటు చూసినా రేగుపళ్ళు చెట్లే, అసలు చాలా స్వీట్ గా ఉన్నాయండి. ఇప్పుడు అసలు రేగుపళ్ళు కాలం కదా, చక్కగా రేగుడియాలు పట్టుకోవచ్చు. అలాగే కాసి రేక్కాయలు అని చెప్పేసి పెద్ద పెద్ద రేక్కాయలు చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. ఫ్రీగా వస్తే ఊరుకుంటామేంటి, సంచులు కోసుకెళ్ళిపోతున్నాము, దొరికిందే ఛాన్స్ అని చెప్పి. మొత్తం అన్ని చెట్లే. అన్నయ్య అయితే మొత్తం కోసేస్తున్నారు, చెట్టు అంతా ఖాళీ చేసేస్తున్నారు మొత్తం ఫుల్. ఏంటన్నయ్య ఇక్కడ వచ్చాయేమో రేగుపళ్ళు అమ్మేసుకుంటుందా? రేగుపళ్ళు అమ్మారే.
10 రూపాయలకి ఇస్తామమ్మా. నవ్విచ్చేస్తున్నావే బాబు నువ్వు. డోరా డోరా మా అమ్మ పిలుతున్నా చూడు. ఏంటో వాడు పుట్టదని చేత ఎత్తుకుని కోయిస్తారా? కవర్ నిండా కోస్తారు 5 నిమిషాల్లో వచ్చి. అబ్బా అబ్బా ప్రేమ లవ్ లవ్ మీరు కదా అసలైన లవర్స్. ఇంకోసారి చూపించండి ఎన్ని తప్పేశారు చెట్ల నుండి. అది మరి నువ్వు మా కార్లో వస్తావా? మీ కార్లోనా? మీ కార్ మా కార్ ఎయిర్. ఇసుక తుఫాన్ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఇసుక అయితే లేచిపోతుంది. అసలే ఇసుక లేచిపోతుంటే ఈ నాన్నగారేమో మొత్తం చెప్పులతో లేపేస్తున్నారు. రేగిపల్లి దగ్గర కూర్చుంటే టైం అయితే అసలు గాలేసేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం లేక్స్ వరకు వెళ్ళాలి, టెంట్ వేసుకోవాలి, బజ్జీలు వేసుకోవాలి. చాలా టైం పట్టేస్తుంది. ఈ పిల్లని కిడ్నాప్ చేసేద్దాం. వాళ్ళ అమ్మకి ఇవ్వద్దు. కిడ్నాప్ చేసి అమ్మేద్దాం. ఇప్పుడు మళ్ళీ బుడ్డ పిల్ల మాతో వచ్చేస్తుంది. ఏం బుడ్డ పిల్ల? బుడ్డి నిన్నేమో అమ్మేస్తాం తీసుకెళ్ళి. దొంగోడికి ఇచ్చేస్తాం. దొంగోడికి వద్దా? రోడ్డు అయితే అసలు ఎంత దారుణంగా ఉందండి, అంత దారుణంగా ఉంది. భయపడి పంపే పిల్ల. ఇంకొండి లేక్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మన టెంట్స్ ఎక్కడ ఫిక్స్ చేయాలో చూస్తున్నాము. టెంట్స్ అన్ని ఫిక్స్ చేసి మనం నైట్ స్టేయింగ్ చేయడమే. అందరూ వచ్చేసి ప్లేస్ లో ఆవరించేశారు. మనమే లేట్గా వచ్చాము. చలిగాలి అంగో అక్కడంతా లేక్స్. మన సామాన్లు అయితే వెళ్ళేటప్పుడు చూపించలేదు కానీ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత చూపిస్తాను. పెద్ద సంసారమే మోసుకొచ్చామన్నమాట. అబ్బా ఫ్రంట్ ఏమో లేక్. టెంట్ అయితే ఇక్కడ వేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అక్కడ మొత్తం ఇలా లైన్ గా వేసేసుకుంటాం 4 ఫ్యామిలీస్. మహారాజులేమో మోసుకొస్తున్నారు. మేమేమో ఆడ మహారాణులేమో నుంచొని చూస్తున్నాం. ఆయనేమో బ్యాట్లు తగిలించేసుకున్నారు. మా హస్బెండ్ అయితే ఫస్ట్ చైర్లు వేసేస్తున్నారు. మాకు గ్రీన్ కలర్ టెంట్, గ్రీన్ కలర్ చైర్స్. పింక్ ఏంటి ఒక సైడ్ ఉండడం? ఓ అయ్యో మా టెంట్ ఎగిరిపోతుంది. మా ఇల్లు కూలిపోయింది. టెంట్ అయితే ఏదో కుస్తీలు పడి వేసేసాము. ఇంకా టెంట్ వేసిన తర్వాత లోపల బెడ్ షీట్లు, పిల్లోస్ అన్ని కూడా సర్దేస్తున్నాము. ఏదో ఇంట్లో పడుకుంటున్నట్టు అన్ని మోసుకొచ్చేసామన్నమాట. అలాగే చలిగాలి వేసేస్తుంది కదండి, రగ్గు కూడా తీసుకొచ్చేసాము. నేనేదో టెంట్ లోపల బెడ్రూమ్ సర్దినట్టు సర్దేస్తున్నాను, అంతా నీట్ గాని. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం మా సెటప్ చేసేస్తున్నాము. మేమైతే చక్కగా టెంట్ రెడీ చేసుకుంటున్నాం. మా 2 కుర్చీలు మా టెంట్. ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇంకా భావన వాళ్ళు, ఉషా వాళ్ళు, మేము అయితే వచ్చేసాము. సంధ్యక్క వాళ్ళైతే ఇంకా రాలేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేయాలి. మా గ్యాంగ్ లో సంధ్యక్క చెఫ్ మాట. తనే బాగా వంటలు చేస్తదని చెప్పేసి వంటల ప్రోగ్రామ్ సంధ్యక్క ఇచ్చేసాము. అక్కడే కూర్చో, ఫోటో వస్తుంది. క్యాంపింగ్ ది మొత్తం టెంట్లన్నీ మార్చేసాము. ఇప్పుడైతే చీకటి కూడా పడిపోయింది అన్నమాట. మొత్తం 4 ఫ్యామిలీస్ టెంట్లు అయితే ఇలా లైన్ గా వేసుకున్నాం. మా టెంట్ అది, ఉషాలది అది, ఇది భావనాలది, అదేమో సంధ్యక్కలది. మొత్తం ఇలా వేసుకున్నాం.
ఇంకా టెంట్ అంతా సెట్ చేసేసిన తర్వాత ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాము. ఈ చలికాలం కదండి, చలిలో ఇలా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుని తింటే భలే ఉంటుంది కదా, అందుకే మిరపకాయ బజ్జీలు ప్లాన్ చేసాము. ఇంకా నేనైతే పిండి కలుపుతున్నాను, సంజయ్ అయితే ఓ పక్క నుంచి చల్ల బజ్జీలు వేస్తుంది. అట్నుంచి వెళ్ళే నువ్వు ఇలాగే వచ్చి ఆ మామూలు వాళ్ళు జస్ట్ బజ్జీలు వేయడానికి శనగపిండి కలుపుతున్నాము. సంధ్యక్క అయితే సల్ల బజ్జీల పిండి ఇంటి దగ్గరే కలిపేసి వచ్చేసారు. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్ పెట్టేసి చక్కచక్క బజ్జీలు వేసేసుకోవడమే. నన్ను చూసి నవ్వుతున్నారా, మూకుడు తుడిసిన చేతులు ఒంటికి రాసేసుకుంటున్నానని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అదేం లేదండి, క్లాత్స్ తీసుకురావడం మర్చిపోయాము. ఇంకా మా బట్టలే మసగుడ్డలు. ఇంకా అక్కడైతే లైట్స్ పెట్టడానికి కుస్తీలు పడిపోతున్నారు అన్నయ్య అయితేని. బజ్జీలైతే వేస్తున్నాం, చాలా ఏగాలి. సంధ్య ఇక్కడేమో క్యాంప్ ఫైర్ వేయడానికి పెట్రోల్ ఎఫెక్ట్. ఈ మగ మహారాజులందరూ కూడా క్యాంప్ ఫైర్ దగ్గర ఎంజాయ్ చేస్తుంటే మేము ఆడవాళ్ళందరం కూడా గ్యాస్ దగ్గర కుస్తీలు పడుతున్నాము. ఆడవాళ్ళు ఎక్కడున్నా గానీ ఇంకా వంటకే పరిమితం కదా. ఇక్కడేమో బజ్జీలు మేకింగ్, శనగపిండి. ఒక పక్కన సంధ్యక్క బజ్జీలు వేస్తుంటే మేమందరం టేస్ట్ చూసేస్తున్నాము ఎలా ఉన్నాయని చెప్పి. ప్లేట్లో పెట్టేంత వరకు కూడా ఆగట్లేదు ఎవరుని, ఎందుకంటే వేడివేడిగా బజ్జీలు తినేస్తేనే బాగుంటాయి కదా అని చెప్పేసి సంధ్యక్క ఒక పక్క నుంచి వేస్తుంది, ఒక పక్క నుంచి అందరం తినేస్తున్నాము. దుబాయ్లో బజ్జీలు మాది ఆ నైట్ అంతా ఎంత ఫుల్ గా ఎంజాయ్ చేసామో మాకే తెలీదు. ఒక పక్క నుంచి ఉషా యాక్టివ్, ఒక పక్క నుంచి నేను యాక్టివ్, ఇద్దరం రచ్చ చేసాము. ఎప్పుడు సైలెంట్ గా ఉండే మా హస్బెండ్ కూడా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా భావన సంజయ్కి ఒక పక్క నుంచి బజ్జీలు వండుతుంటే నేను అందరికి ప్లేట్స్ లో పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీస్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చేసాము. నిమ్మకాయ పిండిస్తాను, బాగోదు నిమ్మకాయ పిండి. మిరపకాయ బజ్జీ బజ్జీలు రెడీ అయిపోతున్నాయి. అసలు బజ్జీలు ఇవి మిరపకాయ బజ్జీలు. మా పక్క టెంట్ వాళ్ళైతే శుభ్రంగా లైటింగ్ కూడా పెట్టేసుకున్నారు. అదేదో తెర ఉంటుంది కదా, తెర మీద సినిమాలు చూస్తాం కదా, తెర కూడా తెచ్చేసుకున్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు కదా. హలో. ఇంకా తర్వాత బజ్జీలన్నీ వేసేసుకుని సరదాగా మధ్యలో క్యాంప్ ఫైర్ పెట్టుకుని చుట్టూరు అందరం కూర్చుని తింటుంటే నిజంగా చాలా బాగా అనిపించింది మాట. నేను ఫస్ట్ టైం అండి ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం. నాకేంటో తెలీదు, ఇలా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఇలా క్యాంపింగ్ చేయడం, ఇలా బయటకు వెళ్లి తిరగడం అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే మా గ్యాంగ్ లో ఉషా అండ్ నేను బాగా అల్లరి పిల్లలం కదా, సో మాతో పాటు వీళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి గ్యాంగ్ లోని అల్లరి చేసే వాళ్ళు ఉండాలి. అలా అల్లరి చేసే వాళ్ళు ఉంటేనే ట్రిప్ అనేది బాగా ఎంజాయ్మెంట్ గా ఉంటది. ఎవరి కాలు కూర్చొని ఏం మాట్లాడలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ పోర్టబుల్ స్టవ్ మీద చాయ్ అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఈ వేడివేడి మిరపకాయ బజ్జీలు తిన్న తర్వాత టీ తాగితేనే కదా దాని మంచిగా అనిపిస్తుంది.
ఇంకా అలా అందరి కోసం నేనైతే చాయ్ పెడుతున్నాను. ఒక పక్క నుంచి చల్లగా గాలేసేస్తుంది కదండి. ఈ టీ అయితే ఎంతసేపటికి మరగట్లేదు మాట. ఇంకా భావన నేను ఇద్దరం కుస్తీలు పడిపోతున్నాము టీ పెట్టడం కోసం. ఇంకా అలా టీ పెట్టుకోవడం కూడా అయిపోయింది మాట. ఇంకా అందరం ఒకేసారి కూర్చుని తాగుతున్నాము. ప్రపోజ్ చేయాలి రండి చేయాలి షోకి పిచ్చాపాటి గ్యాంగ్ కి స్వాగతం సుస్వాగతం. మన హోస్టింగ్ గారు ఉషా. ఏంటి మా ఆయనకు మరీను చూస్తున్నా నన్ను నాకు ఎంత బాగా ప్రపోజ్ చేస్తారు. వద్దు తాంబోలో వద్దు. కొత్త పెళ్లి కూడా చేయండి. హాయ్ హలో నమస్తే వనకం. మీరు చూస్తున్నారు వ్యాలంటైన్స్ డే స్పెషల్ షో. ఇక్కడైతే మన సీనియర్ అండ్ జూనియర్ కపుల్స్ ఉన్నాము. ఈ రోజు మేము ఏం ఆలోచించామంటే ప్రపోజ్ డే కదా, హస్బెండ్స్ వచ్చి వైఫ్ అందరికి ప్రపోజ్ చేయాలి, యూనిక్ గా చేయాలి, ఒక్కొక్కటి డిఫరెంట్ గా. సో ఫస్ట్ అయితే అయ్యో పారిపోవడాలు లేవు, కూర్చోవడాలే. అయితే ఫస్ట్ అబ్బాయి గారు ఓ ఏమండే పెళ్లి కొడుకు గారు వెళ్ళండి మీరే వెళ్ళాలి. తీసుకొస్తాం, అబ్బాయి రావాలి. అమ్మాయిలందరం యాక్టివ్ గానే ఉన్నాము, కానీ అబ్బాయిలు మాత్రం సిగ్గుపడిపోతున్నారు కొత్త పెళ్లి కొడుకుల్లాగా. ఇంక ఈ రోజు టాస్క్ ఏంటంటే అబ్బాయిలందరూ కూడా అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలి. ఒక్కొక్కరు పెళ్లి కొడుకులా సిగ్గుపడిపోతుంటే అబ్బబ్బా చూడడానికి బాగా అనిపించింది. ఇప్పుడే లేదు, ఇప్పుడు మీరు చెయ్యాలి. ముద్దులు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకుని ప్రపోజ్ చేసుకోండి. ప్రపోజ్ చేస్తారా? టాస్క్ డాన్సా? తీసేస్తాం. నో కటింగ్స్, ఓన్లీ పుట్టింగ్స్. ఫస్ట్ అయితే సీనియర్ కపుల్ సంధ్యక్క వాళ్ళకైతే ఇచ్చేసాము ప్రపోజ్ చేసుకోమని చెప్పి. సో వాళ్ళైతే చేసుకుంటున్నారు అన్నమాట. వచ్చారేంటి ఇద్దరు? ఈ 34 years లో టోటల్ అన్ని ఫుల్ఫిల్ చేశారు. మా ఆయన వల్లే సాధ్యమయ్యింది. అందుకని మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటి చెప్తా, నాకు ఒక 6-7 years అప్పుడే మా ఫాదర్ చనిపోయారు. ఆఫ్టర్ తర్వాత మా తాతయ్య అసలు ఆ లోటు లేకుండా చూసుకున్నారు. పెళ్లి తర్వాత ఈయన ఉంటారు కదా, ఫాదర్ లేని ఫీలింగ్ ఫుల్ఫిల్ చేశారు. ఇంక సంధ్యక్క వాళ్ళ తర్వాత భావనలో ప్రపోజ్ చేసుకుంటున్నారు. into my life like a sunshine. It is a peaceful. Love you forever.
నెక్స్ట్ మీరు చెప్పాలి. I'm very happy to have like this person. I love you so much. Happy anniversary both of you. ఇంక నెక్స్ట్ అయితే ఉషా వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటున్నారు. వీళ్ళైతే యంగ్ కపుల్ కాబట్టి బాగా ప్రపోజ్ చేసుకుంటారు. మేము మిస్ అయిపోయాం అనుకోకండి, మాది కూడా పెడతాను. ఏంటి నువ్వు చెప్తున్నావా? నేనైతే ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా మామూలుగా ఎక్కడికి వెళ్ళను, బయటికి తిరగడం కానీ బయటికి వెళ్ళడం కానీ. ఇదంతా ఇప్పుడు జరిగేదంతా కూడా పెళ్ళైన తర్వాత నేను ఇలా చేంజ్ అయ్యింది అంటే. పెళ్ళికి ముందు కూడా నేను ఇప్పుడు ఏం కానీ ఇప్పుడైతే నేను అలా బయటికి వెళ్ళడం తిరగడం బాగా ఇదంతా కూడా వీళ్ళు వల్లే. మస్తున్నారు ఇద్దరు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మా వంతు వచ్చింది. మా హస్బెండ్ అయితే నాకు ప్రపోజ్ చేస్తున్నారు, అది కూడా ఫస్ట్ టైం మాట. A big sky. Like a big sky. I'm very happy to having the Raji with me. తెలుగు అది తెలుగు ఇంగ్లీష్ రాదు, తెలుగు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. రాజీ లాంటి అమ్మాయి నాకు వైఫ్ గా దొరికినాను. నేను కూడా రాజీ లాంటి అమ్మాయి దొరికినందుకు రాజీ దొరికినందుకు. ఇంకా ఏంటి యూట్యూబర్ ఎలా చూస్తున్నారు? యూట్యూబర్ చెప్పాలి. యూట్యూబర్ మనం ఎలా ఉండాలి? వర్డ్స్. బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం, లైఫ్ లాంగ్ ఎలాగే ఉంటుంది. వచ్చే జన్మలో మాత్రం నా థాట్స్ తోటే పుట్టాలి నువ్వు. అన్ని నా ఆలోచనలో ఉండే. ఫస్ట్ టైం నలుగురిలోనే మాట్లాడడం కదండి. మా హస్బెండ్ కొంచెమైనా బాగానే మాట్లాడారు. నాకైతే అసలు ఎంత సిగ్గు వచ్చేసిందో మాట్లాడడానికి. ఎప్పుడు కూడా ఇలా నలుగురిలో మాట్లాడుకోవడం, నలుగురితో ఇలా ఎంజాయ్ చేయడం లేదు. ఇదే ఫస్ట్ టైం కదండి, అంతా కొత్తగా అనిపించింది. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ లాంటి మంచి హస్బెండ్ నాకు వచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ మా హస్బెండ్ కు రుణపడి ఉంటాను. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారన్నమాట నన్ను. మా ఇద్దరి మధ్యన ప్రతిదీ అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఏ పని చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం ఆలోచించుకుని ఇద్దరం ఒక మాట మీద ఉండి చేస్తాము. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది కదా, ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి ఇద్దరు కలిసి మెలిసి హ్యాపీగా ఉండడానికి. స్మోక్ చేస్తున్నాను. ఇంకా ప్రపోజల్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇలా తాంబోలా అయితే ఆడుకున్నాము. అదేనండి హౌసీ అంటారు కదా, అదైతే ఆడుకున్నాము. గెలుపు మనదే, చూపించండి టికెట్లు. గెలుపు మాదే, గెలుపు మాదే. మాది కాదు, మీది కాదు. మనమే విన్ను. ఎప్పటికి విన్నాయని ఇన్ని రోజులకి వచ్చింది, నాకు అసలు రానే రాదు. ఇంకా ఆడుకోవడం కూడా అయిపోయింది. అందరం ఫుల్ గా అలిసిపోయాము. ఇంకా నెక్స్ట్ అయితే బీబీక్యూ చేసుకుంటున్నాము. అదేనండి బార్బిక్యూ అంటారు కదా, అదైతే చేసుకుంటున్నాము. ఇప్పుడు టైం చూస్తే రాత్రి కరెక్ట్గా 12 అయ్యింది. 12ంటికి అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో మేము బార్బిక్యూ చేసుకుని తింటున్నాము. జాగ్రత్త. వావ్ పొగ, వావ్ కదా. రండి బాబు రండి, ప్లేట్లకు రండి ఒక్కొక్కళ్ళు. కారంగా సూపర్ అద్దరిపోయింది.
చాలా నాన్న పుణ్యం కట్టుకోండి వేసి. అర్ధరాత్రి 1 గంట అవుతుంది ఇవన్నీ చేసుకునేసరికి. ఇప్పుడు బార్బిక్యూ అలాగే కూల్ డ్రింక్స్ కబూజ్లు మొత్తం ఇవన్నీ కలిసి వేసి పాడేస్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కూర్చుంటారంట. ఇంకా మాకైతే ఓపిక అయిపోయింది. ఇంకా టెంట్ లోకి వెళ్ళిపోతున్నాము మా హస్బెండ్ నేను కలిసి. వాగినప్పుడే పక్కేస్తారు బాబా. ఫస్ట్ టైం ఇలా టెంట్లో పడుకోవడమాట. ఇప్పటికొచ్చి నా లైఫ్లో ఎప్పుడు ఇలా క్యాంపింగ్ చేయలేదు మాట. సో చాలా హ్యాపీగా అనిపించింది మాట. ఇది కొత్త ఫీల్డ్లా అనిపించింది. ఇలా ఒక టెంట్లో ఇలా బయట పడుకోవడం, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. అంత బాగుందన్నమాట. ఇది మా టెంట్ హోమ్ టూర్. చక్కగా బ్లాంకెట్స్ తెచ్చేసుకున్నాం, కింద మ్యాట్రస్ తెచ్చేసుకున్నాం. మా ఆయన వచ్చేసారు. బాబా ఎలా ఉంది నీకు ఈ టెంట్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగా హీట్ గా ఉంది. హీట్ ఉందా? ఎక్కడ నెట్ ఉంది కదా, అక్కడ నెట్ ఉంది కదా, నెట్ ఎట్టుకోవచ్చు కదా. బయట కనిపిస్తాం. ఓహో, టెంట్ లోపల ఎలా ఉంది అంటలేదు. ఈ క్యాంపింగ్ ఎలా ఉంది? నైస్ ఎక్స్పీరియన్స్ బాగుంది కదా బావా. వీక్లీ వన్స్ వద్దాం బావా ఎక్కడికైనా. వద్దామా? బాగుందా? నచ్చింది. భలే అనిపించింది నాకు కూడా. అసలు ఈ టెంట్ అసలు ఇలా టెంట్ లో పడుకోవడం భలే ఉంది. ఓకే అండి, మేమైతే బొజ్జుండిపోతాము. ఇంకా రేపు మార్నింగ్ చక్కగా సన్ రైజెస్ వస్తాయి కదా, భలే ఉంటుంది లొకేషన్ అయితే. అదైతే మిస్ అవ్వద్దు, కంప్లీట్గా చూడండి. రాత్రిపూట దెయ్యాలు వస్తాయి, ఏంటి సంగతి. నిజంగా ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లోనే కదా దెయ్యాలు అనేది వస్తాయి. దెయ్యాలు వస్తాయి బాబా, నిజమే. దెయ్యాలు వస్తాయి, నీకు తెలియదా? రావా? దెయ్యాలు వస్తాయని చెప్పారు. నిజమే, దెయ్యాలు వస్తాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు ఆడేస్తున్నారు. రాత్రిపూట దెయ్యాలు వస్తాయంట. ఓపెన్ ప్లేస్ కదా, జింకలు కూడా వస్తాయంట. జింకలేం పొద్దున కనిపించినాయి, ఇప్పుడు ఇంకా కనిపించలేదు. సంధ్యాలకు కనిపించినాయి, మాకు కనిపించలేదు. కానీ రాత్రిపూట వచ్చేస్తాయంట. దెయ్యాలు వస్తాయో ఏమొస్తాయో కూడా అర్థం కావట్లేదు. భయం. జింకలు వస్తాయి, భయం. బావా జింకలు వస్తాయి, కరిసేస్తాయా? గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దున్నే లెగిసిపోయాము. ఇప్పుడు వెలుగులో వీడియో తీసేస్తా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. అయితే టెంట్ ఓపెన్ చేసేద్దాం. ఇంకా మార్నింగ్ అయితే చక్కగా ఇప్పుడే బ్రష్ చేసేసుకున్నాము. కొంచెం అలా ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడైతే మొత్తం లొకేషన్ అయితే చూపిస్తాను. నైట్ యాక్చువల్లీ చూపించలేదు కదా, సో మేము టెంట్ అంతా సర్దుకొని అంతా సెట్ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా సర్లే ఇప్పుడు కొంచెం అంతా చూసేసి లొకేషన్ చూసి అప్పుడు ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాము. ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్లెమింగోస్ అన్నీ కూడా వస్తున్నాయి, అండ్ అలాగే జింకలు కూడా వస్తాయంటే ఇక్కడ. మాకైతే ఇంకా కనిపించలేదు. అవునా? నేను మీకు కనిపించాయా చెర్రీ? మేము వస్తున్నప్పుడు కనపడ్డాయి. మాకు 5 కనపడ్డాయా 6 ఎన్నో లెక్క పెట్టలేదు నేను. ఇక్కడ అంతా ఇలా లేక్ లా కనిపిస్తుంది కదండి. నిజం చెప్పాలంటే ఇది అసలు దానంతటా అది వచ్చిన లేక్ కాదు, ఆర్టిఫిషియల్ లేక్ మాట. వాళ్ళు క్రియేట్ చేసింది. ఇదంతా క్రియేషన్ ఓన్లీ. మామూలుగా మన సైడ్ లేక్స్ లో చేపలన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి కదా, కానీ వీళ్ళు ఏంటంటే లేక్ ని క్రియేట్ చేయడమే కాకుండా లేక్ లో చేపలు కూడా వాళ్ళే తెచ్చి వేశారు. మనకి కలర్ ఫిషెస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా లేక్ లో వేశారు. కానీ ఈ ఎక్స్పో లేక్స్ కంటే కూడా లవ్ లేక్స్ చాలా బాగుంటాయి. సో ఎవరైనా దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు వెళ్ళాలనుకుంటే లవ్ లేక్స్కి వెళ్ళండి, అదైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను కూడా మార్నింగ్ డ్రెస్ చేంజ్ చేసేద్దామని చెప్పి డ్రెస్ తీసుకొచ్చాను, కానీ చేంజ్ చేయలేదు. కానీ ఉషా అయితే చక్కగా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. ఈ లేక్స్ దగ్గర ఏంటంటే నైట్ క్యాంపింగ్ తో పాటు మార్నింగ్ వ్యూ అది ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. చక్కగా ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట లొకేషన్ వచ్చేసి.
వీడియో తీసుకుంటాను. ఏదొక పెద్ద సంసారం. ఇంక ఈ లేక్స్ దగ్గర మనం ఎలాంటి చెత్త చెదారం గట్ట వేయడానికి ఉండదు, కనీసం చేపలకు కూడా ఎలాంటి ఫుడ్ వేయకూడదు. సో వాళ్ళు ఉంటారు కదండి ఈ లేక్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళు, వాళ్ళే వచ్చి అన్ని చూసుకుంటారు. అక్కడ చూడండి ఎగురుతూ ఎగురుతూ వస్తున్నాయి. టీ పెట్టింగా, టీ పెట్టి మేము తాగి ఇంక ఇదంతా తిరిగి వచ్చే లోపల భావన అయితే పాపం టీ పెడుతుంది. ఇంకా మా హస్బెండ్ నేను కుస్తీలు పడి ఈ టెంట్ అయితే మొత్తం సర్దేస్తున్నాము. ఈ టెంట్ వేయడం ఎంత కష్టమో టెంట్ తీయడం కూడా అంతే కష్టం అన్నమాట. మళ్ళీ తీసినవన్నీ లగేజ్ అంతా కూడా సర్దుకోవడం, కార్ అంతా కూడా నిండిపోయిందండి. అంత లగేజ్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా తర్వాత అలా సరదాగా కూర్చుని టీ ఎంజాయ్ చేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి బజ్జీలు అలాగే ఉప్మా చేసుకుంటున్నాము. నైట్ పిండి మిగిలిపోయిందన్నమాట. సో ఆ పిండితోటి బజ్జీలు చేసింది సంధ్యక్క అయితేనే, ఇంకా నేనైతే ఉప్మా చేశాను. ఏ బ్యాగ్ అది ఫ్రంట్ లో పెట్టలేదా? ఒకసారి ఫ్రంట్ సీట్ లో చూడండి. క్యాంపింగ్ కి వచ్చినంత సేపు పట్టలేదు సర్దుకొని వెళ్ళిపోవడం. అండ్ అలాగే లగేజ్లు అన్ని కూడా సర్దేస్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. వెళ్తూ వెళ్తూ ఇంకా పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్దాము. ఈ బుడ్డిగడ ఆడ సామాన్లు మాత్రం మంచి భలేగా ఉన్నాయి. ఓయ్ ఏం చేస్తున్నావు అమ్మా? మమ్మా మమ్మా ఓయ్ ఓయ్ స్టార్ట్ అవుతున్నాం అలా స్లోగా. ఇంకా వెళ్తున్నప్పుడు సంధ్యక్క వాళ్ళు కూడా రేగిపూలు కోసుకుంటానంటే అందరం కలిసి ఆగాము. ఇంకా అవన్నీ కోసేసుకుని స్టార్ట్ అవ్వాలి. రేగికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.